కేంద్ర ప్రభుత్వం దీన్ని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. అంటే మహిళా రిజర్వేషన్ బిల్లు స్వాగతిస్తుంది. సో మీరు మీరు ఏ వైపు, మీ పార్టీ ఏ వైపు? గుడ్ మార్నింగ్ అండి సందీప్ గారు, మీకు ప్యానల్ నా పెద్దలు కోటేశ్వరరావు గారికి, అట్లాగే జీ న్యూస్ ప్రేక్షకులకు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్నటువంటి పార్లమెంటరీ వ్యవస్థలో మన ప్రాతినిధ్యం తగ్గుతుంది అనే అంశం పైన కట్టుబడి ఉన్నాము. ఎందుకు ఈ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అంటే, బీజేపీ చాలా చాకచౌక్యంగా రాజకీయ ఆవశ్యకతతో ఇది ఏ కార్యక్రమం చేసినా కూడా బీజేపీ తన రాజకీయ అవసరంగా వాడుకోవడం తప్ప జెన్యూన్గా ఇష్యూ బేస్డ్గా ఆ సమస్యలను పరిష్కరించేటువంటి ప్రయత్నం ఎక్కడా కూడా చేయట్లేదు. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉంటే 16 నుంచి 17, 18, 19 ఈ 4 రోజులు అసెంబ్లీ సమావేశాలు, 3 రోజులు పార్లమెంట్ సమావేశాలు పెట్టి ఈ బిల్లుని ఆమోదించడం వెనకాల రాజకీయ కుట్ర దాగి ఉంది. ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నమాట వాస్తవం. కానీ బీఆర్ఎస్ గా మేము ఏం ఖండిస్తా ఉన్నామంటే, ఇవాళ బీజేపీ ఆర్టికల్ 82 ప్రకారం అసెంబ్లీలో ఉన్నటువంటి స్థానాలను 170 ఆర్టికల్ ప్రకారం అసెంబ్లీలో ఉన్నటువంటి నియోజకవర్గాలను కలుపుకొని, రాష్ట్రాల అంశాన్ని తర్వాత కేంద్రం కలుపుకొని పెంచుతున్నటువంటి స్థానాల్లో మేము డిమాండ్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే, దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న ఈ 50% రేషియో అనేటువంటిది తీవ్రమైనటువంటి అన్యాయానికి దారితీస్తుంది. ఎందుకంటా ఉన్నామంటే, దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు, కర్ణాటక ప్లస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రాష్ట్రాలు భారతదేశానికి హైయెస్ట్ ట్యాక్స్ పెయిడ్ స్టేట్స్ అండి. ఇవాళ జీడిపిలో కూడా నంబర్ 1 స్థానాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఇవి. దాంతోపాటు పాపులేషన్ కంట్రోల్ చేసినటువంటి రాష్ట్రాలు ఇవి. దాంతోపాటు ఫ్యామిలీ ప్లానింగ్ లో నంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఇవి. అట్లాగే ఉమెన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఇవి. అక్షరాస్యతలో నంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాలు. సో ఇన్ని ఒక ప్రభుత్వం, గత ప్రభుత్వాలు ఒక పాలసీ తీసుకొచ్చినప్పుడు ఆ పాలసీని ఒక యుద్ధం లాగా, ఒక క్రమశిక్షణతో దేశం తీసుకున్న ఏ నిర్ణయానికైనా కట్టుబడి అవి పాటించి వాటి రిజల్ట్స్ ను సాధించినటువంటి రాష్ట్రాలకు దేశ అత్యున్నతమైనటువంటి పార్లమెంటరీ వ్యవస్థలో అవకాశాలు పెంచేటువంటి అవకాశం వచ్చినప్పుడు మీరు జనాభాని దృష్టిలో పెంచుతున్నారు అంటే, జనాభా నియంత్రణలో ఫెయిల్ అయినటువంటి ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు ఇవాళ ఎక్కడ కూడా జనాభా నియంత్రణలో కానీ, లిటరసీ విషయంలో కానీ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో కానీ, జీడిపిని క్రమశిక్షణలో కానీ, ఆర్థిక క్రమశిక్షణ కానీ, హెల్త్ క్రమశిక్షణ కానీ లేని రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం రేపు పెరగబోతావు. ఇవాళ మేము డిమాండ్ చేసేది ఒకటి ఏంటంటే, ఇంకోటి బీజేపీ చాలా తెలివిగా 2011 జనాభా లెక్కలు తీసుకోవడం అంటే, వాళ్ళు ఏమంటా ఉన్నారంటే మహిళల రిజర్వేషన్ల అమల్లోకి వస్తే ప్రజాస్వామ్యం మరింత వికసిస్తుంది అంటున్నారు. వాస్తవమే అనుకుందాం, మహిళలకు నిజంగా రిజర్వేషన్ ఇవ్వండి. ఇక్కడ మేము బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ఆబ్జెక్షన్ చెప్పట్లేదు. డెఫినెట్ గా యూ కెన్ డూ ఇట్. బట్ మేమనేది ఏంటంటే, ఈ దేశంలో అత్యంత పెద్ద సామాజిక వర్గమైనటువంటి ఓబీసీలను ఇవాళ బీజేపీ వెనక నెట్టేయడం కోసం ఇంకా ఒక 10 దశాబ్దాల వరకు, ఒక 5 దశాబ్దాల వరకు ఓబీసీల యొక్క రిజర్వేషన్లు చట్టసభలో ఉండకుండా ఉండడం కోసం 2011 జనాభా లెక్కలు తీసుకుంటారు, 2026లో బిల్లు పెడతారు, 2029 రాబో పార్లమెంటరీ ఎలక్షన్స్ లో అమలు చేస్తారు. అంటే మేము అనేది ఏంటంటే, ఈ కార్యక్రమం అంతా జరుగుతున్న క్రమంలో 2027 జనాభా లెక్కలు రానే వస్తాయి. ఆ జనాభా లెక్కల్లో మేము ఓబీసీలను కులగణన చేస్తున్నామని చెప్తున్నారు. ఓబీసీ కులగణన చేస్తున్నటువంటి బీజేపీ ఓబీసీలకు ఎందుకు పార్లమెంటరీ వ్యవస్థలో రిజర్వేషన్లు ఇవ్వదు అంటే, తక్షణం ఇవాళ భవిష్యత్తులో మళ్ళీ ఓబీసీ రిజర్వేషన్ డిమాండే ఇప్పుడు ముడిపడి ఉన్నది కాబట్టి మహిళా రిజర్వేషన్ల అంశం అయిపోయింది. ఎస్సీ ఎస్టీలకు ఎట్లాగో రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు వస్తూనే ఉన్నాయి. అతిపెద్ద సామాజిక వర్గమైనటువంటి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా బీజేపీ మోకాలు అడ్డు పెడతా ఉంది. ఈ బిల్లు ఎవరికి ఒరిగేది ఏం లేదండి. దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. ఒక సింపుల్ ఫార్ములా నేను చెప్తాను. దక్షిణాది రాష్ట్రాల మొత్తం ప్రాతినిధ్యం 129 స్థానాలు. ఇప్పుడున్నటువంటి లెక్క ప్రకారం 543 ఎంపీ స్థానాల్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం కేవలం 129 స్థానాలు మాత్రమే ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఒకవేళ వీళ్ళు 848 గాని, 850 గాని, 816 గాని స్థానాలు పెంచినా అది 139 నుంచి 143 స్థానాలకు మాత్రమే పెరుగుతున్నది తప్ప ఆ 167 లాస్ట్ కు 167 స్థానాల వరకు కుదించబడుతుంది. అంటే 167 స్థానాలు మనం మైనస్ చేస్తే ఉన్నటువంటి స్థానాలన్నీ కూడా ఉత్తరాది రాష్ట్రాలే. ఈ బీమార్ రాష్ట్రాలు, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఈ బీమార్ రాష్ట్రాల ప్రాతినిధ్యంతో కేంద్రంలో ఏ పార్టీ అయినా కూడా అధికారాన్ని చేజించుకోవచ్చు. అందులో బీజేపీ ఇప్పుడు ఇంకొక 4-5 సంవత్సరాల వరకు బీజేపీ ప్రాతినిధ్యం కొనసాగుతున్నది కాబట్టి ఆ ప్రాంతాల్లో ఇప్పుడున్నటువంటి ఈ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలన్నింటిలో బీజేపీ అధికారంలో ఉంది.
అక్షరాస్యత తక్కువ ఉన్న అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. అవును. అసలు ఫ్యామిలీ ప్లానింగ్ పాటించిన అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. వాళ్ళకి కావాల్సింది కూడా అదే, ఫ్యామిలీ ప్లానింగ్ పాటించొద్దు, అక్షరాస్యతలో నంబర్ 1 గా ఉండొద్దు, పాపులేషన్ నియంత్రణలో ఉండొద్దు, హెల్త్ కండిషన్లు బాగుండొద్దు, ఇగో ఇవన్నీ ట్యాక్స్ పేయర్స్, అత్యధికంగా దేశానికి ట్యాక్స్ పే చేయొద్దు. అలాంటి రాష్ట్రాలను పోషిస్తున్నటువంటి రాష్ట్రాలైన దక్షిణాది రాష్ట్రాలకు ఇంత తీవ్రమైన అన్యాయం, అందులో ఓబీసీలకు మరీ తీవ్రమైన అన్యాయం. ఇవాళ దేశవ్యాప్తంగా ఓబీసీలు ఖచ్చితంగా పార్లమెంటరీ వ్యవస్థలో మా ప్రాతినిధ్యం ఉండాలని ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దానికి బీఆర్ఎస్ పార్టీగా పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగానే చూడండి, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఉత్తరప్రదేశ్ కు 80 స్థానాలు ఉంటే వాళ్ళ ప్రాతినిధ్యం పార్లమెంట్ లో 15%. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఇవాళ వాళ్ళ స్థానాన్ని వాళ్ళు ఏమంటున్నారు, పెంచుతారట. ఎంత పెంచుతారంటే డబుల్ చేస్తున్నారు. 50% అంటే అది ఎంత అయితే 143 స్థానాలకు పోతుంది ఒక జనాభా ప్రాతిపదికన తీసుకుంటే. 17% వాళ్ళ ప్రాతినిధ్యం ఉంటుంది ఓన్లీ ఉత్తరప్రదేశే. ఇక బీహార్ అయితే ఇవాళ ఎట్ ప్రజెంట్ బీహార్ 40 స్థానాలు ఉంటే 79 స్థానాలు పెరుగుతాయి. అసలు సగానికి సగం పెరుగుతున్నాయి వాళ్ళ స్థానాలు. ఉన్న స్థానాలకు డబుల్ అవుతున్నది. 7.8% ఎక్కువ పెరుగుతుంది వాళ్ళ స్థానాలు. మళ్ళా మధ్యప్రదేశ్ 29 స్థానాలు ఉంటే వాళ్ళ 52 స్థానాలు అవుతాయి. వాళ్ళ పర్సెంటేజ్ కూడా 6.13% పెరుగుతుంది. అంటే కేరళ రాష్ట్రం పరిస్థితి చూడండి, ఇవాళ 20 స్థానాలు ఉన్న కేరళ ఒక స్థానం కూడా పెరగదు ఒకవేళ జనాభా ప్రాతిపదికన తీసుకుంటే. అందుకే వాళ్ళు ఇవాళ 50% ఫార్ములా అంటున్నారు. 50% ఫార్ములా తీసుకున్న కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఒక రాష్ట్రంలో పెరగవచ్చు, ఒక రాష్ట్రంలో పూర్తిగా తగ్గవచ్చు, తీవ్రమైన అన్యాయం కూడా జరగవచ్చు. అందులో కేరళ మొదటి స్థానంలో ఉన్నది. ఎందుకు? పూర్తి స్థాయిలో జనాభా నియంత్రణ చేసిన తొలి రాష్ట్రం, పూర్తి స్థాయిలో 100% అక్షరాస్యతను అచీవ్ చేసినటువంటి తొలి రాష్ట్రం. ఇవాళ జీడిపిలో నంబర్ 1 గా ఉన్నది, ప్రైవేట్ గవర్నమెంట్ విద్యలో నంబర్ 1 గా ఉన్నది, ప్రభుత్వ ఆసుపత్రులను నంబర్ 1 గా మెయింటైన్ చేస్తున్నది. అట్లాంటి రాష్ట్రానికి ఆ పార్లమెంటరీ వ్యవస్థలో వాళ్ళ అవకాశం ఎంత అంటే 20 స్థానాలు మాత్రమే. ఒకవేళ అవకాశం ఇస్తే ఇప్పుడు ఒకవేళ 50% ఫార్ములా వాడినా అసలు నాకు అర్థమైతలేదండి, ఏ సాంకేతిక దృక్పథం తీసుకొని 50% ఫార్ములాని ఇంప్లిమెంట్ చేస్తామంటుందో బీజేపీ అర్థమైతలేదు. దాంట్లో తీసుకునేటువంటి అంశాలు ఏంది, భౌగోళికంగా జనాభా పరంగా ఎప్పటికీ ఉన్న అంశాలే, కానీ మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇవాళ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కొన్ని క్రమశిక్షణతోటి పాపులేషన్ కంట్రోల్ చేసినాయి, హెల్త్ లో నంబర్ 1 ఉన్నాయి, ఎడ్యుకేషన్ లో నంబర్ 1 ఉన్నాయి, ట్యాక్స్ పేయింగ్ లో నంబర్ 1 ఉన్నాయి, పంటల అగ్రికల్చర్ లో నంబర్ 1 ఉన్నాయి. ఈ రాష్ట్రాల ప్రాతినిధ్యం మాత్రం అక్కడ 0. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. సగానికి సగం తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ దక్షిణాది రాష్ట్రాల ప్రమేయం లేకుండానే పార్లమెంటరీ వ్యవస్థలో అధికారానికి రావాలనేటువంటి ఉత్తరాది రాష్ట్రాల కుట్ర దాగి ఉంది. ఇవాళ పార్లమెంట్ వ్యవస్థలో తీసుకుంటే మొత్తం ఉత్తరాది ఆధిపత్యమే కదండి. ఒకే గుజరాత్ నుంచి దేశ ప్రధాని ఉంటాడు, దేశ హోంమంత్రి ఉంటాడు. ఒక రాజస్థాన్ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు ఏం ప్రాతినిధ్యం ఇచ్చారు? ఇవాళ ఎంత మంత్రులు సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నారు, కేబినెట్ స్థానాలు మొత్తం ఈ దక్షిణాది రాష్ట్రాలు తీసుకుంటే తమిళనాడుకి వెళ్ళి ప్రాతినిధ్యం ఎంత ఉంది, కేరళకి వెళ్ళి అయితే 0 ప్రాతినిధ్యము లేనట్టుగా ఉన్నట్టుంది. ఇక మిగతా రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఒకటి అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే సందీప్ గారు, మొన్న జరిగినటువంటి ముందస్తు సమావేశం పార్టీలతో పెట్టినప్పుడు టీడీపీ ఈవెన్ దో ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ అయినప్పటికీ వాళ్ళ ప్రతినిధిగా మాట్లాడినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయ మెంబర్ ఆఫ్ పార్లమెంటేరియన్ ఏమన్నాడంటే, మేము ఎట్టి పరిస్థితుల్లో 50% ఫార్ములాకి ఒప్పుకోము, దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది, కాబట్టి దీనిపైన మరొక ఫార్ములాను తీసుకోవాలని చెప్పారు. డిఎంకే ప్రతినిధి అయినటువంటి తిరుచి శివ అనేటువంటి ఎంపీ కూడా చాలా స్పష్టంగా చెప్పిండు, వీఆర్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టింగ్ యువర్ 50% ఫార్ములా అన్నారు. సో ఇప్పుడు ఈ రోజు బిల్లులో పెట్టబోయే ముందు బిల్లులో ఆ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అసలు స్పష్టతని ఇవ్వలేదు. 50% పెంచుతామని చెప్పకుండానే ఆ బిల్లుని ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంట్లో ఇప్పుడున్నటువంటి 543 స్థానాల నుంచి 850 స్థానాలు అంటా ఉన్నారు. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సీట్లు పెరుగుతాయరా నాయన అంటే 54.3%, 54.54% స్థానాలు పెరుగుతాయని చెప్తా ఉన్నారు. అంటే మరి ఏ రాష్ట్రంలో పెరుగుతాయి అనేటువంటిది క్లారిటీ ఇవ్వట్లేరు. ఉత్తరాది రాష్ట్రాలకే ఇది పెద్దపీట వేసేట్లాగుంది. కాబట్టి దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీనిపైన పునఃసమీక్ష చేయాల్సిన అవసరం ఉంది, ఒక కమిటీ వేయాల్సిన అవసరం ఉంది, ఒక న్యూ ఫార్ములా తీసుకోవాల్సిన అవసరం ఉంది, న్యూ మెథడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. మనతో పాటు